ఒక్కొక్కసారి మనం నిజానిజాలు తెలుసుకోకుండా తొందరపడతాము. కానీ మనల్ని మనమే క్షమించుకోలేని పరిస్థితులు ఏర్పడవచ్చు. ఒకసారి ఒకతని అబ్బాయికి అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి. హాస్పిటల్‌లో అడ్మిట్ అయితాడు. ఆపరేషన్ చేయవలసిన డాక్టరు ఆలస్యంగా వస్తాడు. ఆ తండ్రికి కోపం వస్తుంది. డాక్టర్ దగ్గరికెళ్ళి, "ఏంటి డాక్టర్, నా కొడుకు ఆపరేషన్ చేయాలి. ఇంత ఆలస్యంగా వచ్చావేంటి?" అంటూ కోపానికొస్తాడు. అప్పుడు ఆ డాక్టర్ చిరునవ్వు నవ్వి, "ఇప్పుడు నన్ను నువ్వు వదిలేస్తే నేను వెళ్ళి ఆపరేషన్ చేస్తాను. లేకపోతే ఇంకా ఆలస్యం అవుతుంది" అంటాడు. ఆ తండ్రి వదులుతాడు. డాక్టర్ ఆపరేషన్ చేసి బయటకొచ్చి, "ఆపరేషన్ సక్సెస్ అయింది. మీ అబ్బాయిని చూసుకోవచ్చు" అని చెప్పి అంతే హడావుడిగా బయటికెళ్ళిపోతాడు. అప్పుడు అతనికి చాలా కోపం వస్తుంది. అక్కడున్న సిస్టర్‌తో, "ఏంటి ఈ డాక్టర్‌కి కొంచెం కూడా గౌరవం లేదు, మర్యాద లేదు. ఒక మాట కూడా మాట్లాడకుండా అంత హడావుడిగా వెళ్ళిపోతున్నాడు. ఆపరేషన్‌కు ఆలస్యంగా వచ్చాడు. వెళ్ళిపోవడం కూడా అంత తొందరగా వెళ్ళిపోతున్నాడు. మర్యాద లేని డాక్టరు" అంటారు. అప్పుడు ఆ సిస్టర్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా, "అతని కొడుకు కొన్ని గంటల ముందే యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు. అతని కొడుకు దహన సంస్కారాలు జరుగుతూ ఉంటే, నీ కొడుకు అర్జెంటుగా ఆపరేషన్ చేయాలంటే అక్కడ అవి ఆపేసి వచ్చి నీ కొడుకుని కాపాడాడు. అందుకే వెంటనే దహన సంస్కారాల కోసం శ్మశాన వాటికకు వెళ్తున్నాడు" అని చెప్తుంది. వెంటనే అతడు తల పట్టుకొని కింద కూర్చుండిపోతాడు. భూమి కదిలిపోతున్నట్టు అనిపిస్తుంది. తొందరపడి ఆ డాక్టర్‌ను ఒక మాట అనేశాడు. తనని తనే క్షమించుకోలేని పరిస్థితి ఏర్పడింది. అందుకే మనం ఎవరినైనా ఒక మాట అనేటప్పుడు నిజానిజాలు తెలుసుకొని అనండి. ఎందుకంటే ఒక మాట అనేస్తే మళ్ళీ ఆ మాట తిరిగి రాదు. మనం పడే తొందరపాటు మనల్ని మనం క్షమించుకోలేని పరిస్థితి ఏర్పడవచ్చు. మన కోసం మన తల్లిదండ్రులు ఏం చేస్తారు అన్నది ఒక్క మాటలో చెప్తాను. ఒక పెన్సిల్ ఒక పేపర్ మీద తప్పులు రాస్తూనే ఉంటుంది. దాన్ని సరిచేస్తూ రబ్బరు మలుపుతూ ఉంటుంది. అప్పుడు ఒకసారి పెన్సిల్ అంటుంది రబ్బర్‌తో, "నన్ను క్షమించు మిత్రమా, నేను చాలా తప్పులు రాస్తున్నాను. నా తప్పులను సరిచేస్తూ నువ్వు మలుపుతూ అరిగిపోతున్నావు. రోజు రోజుకు తరిగిపోతున్నావు" అంటుంది. అప్పుడు ఆ రబ్బరు నవ్వి, "మిత్రమా, నువ్వు నీ తప్పులను సరిజేయడమే నా బాధ్యత. ఆ బాధ్యతలో నేను అరిగిపోయినా, నా ప్రాణాన్ని కోల్పోయినా నేను బాధపడను" అంటుంది. అలాగే మన తల్లిదండ్రులు కూడా మన తప్పుల్ని సరిచేయడానికి వాళ్ళు కరిగిపోతూ ఉంటారు. వాళ్ళ జీవితాలనే కోల్పోతూ ఉంటారు. మన తప్పుల్ని వాళ్ళ గుండెలో దాచుకొని బాధపడుతూ ఉంటారు. ఆ తప్పులు సరిచేసే క్రమములో వాళ్ళు ఒకటో, రెండో మాటలు మనల్ని అప్పుడప్పుడు అనక తప్పదు. వాటిని మీరు తప్పుగా భావించకండి. మన తప్పులను సరిచేసే క్రమంలో వాళ్ళు పడుతున్న ఆవేదన అని గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ.